నమస్తే అండి. ఆ, మీ నమస్తే. పేరు? ధాన్యాలు ఏం చేస్తూ ఉంటారు? కూరగాయలు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఇప్పుడు చాలా పథకాలు ఇస్తుంది కదా, ఆ పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? ఏమి వేయట్లేదుగా పింఛన్ ఇస్తుంది మాకు. పెన్షన్ ఉపయోగపడుతుంది అంటారా అందరికీ? ఆ, అంతకుముందు జగన్ ఉన్నప్పుడే ఇచ్చారుగా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది ఏంటంటారా? ఏమి ఇస్తున్నారు అన్నీ ఇయట్లేదుగా పింఛన్లు అన్నీ. అది ప్రతి ఒక్కరికి ఉపయోగించుకుంటున్నారంటారా ఈ పథకాలన్నీ? ఏమన్నా నాకు మటుకి పింఛన్ ఒక్కటే ఏమి ఇట్లా మాకు. ఏమి రావట్లా. ఆ పెన్షన్ మీద మీ కుటుంబం సాగుతుంది. అవునండి. రేషన్ వస్తుందా? వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? పూర్ణచంద్ర గారు. ఏం చేస్తూ ఉంటారు? పొలం పనులా? మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? అందిన వాళ్ళకి అందుతున్న ఏం వాళ్ళకి ఏమి లేవు. అవి ఉపయోగపడుతున్నాయంటారా? ఉపయోగం ఉన్నోడికే కానీ ఏనోడికి ఏం చేయట్లేదు. ఏం చేయలేం, ఏడు బతికి అడిదే. మీకు ఇప్పుడు ఏ పథకం రావట్లేదు అంటారా? ఇప్పుడు వరకు వైఎస్ఆర్ అయినా మామూలుగా తెలుగుదేశం అయినా కూడా ఒక పథకం అనేది కూడా మాకు అందుబాటులో లేదు. అసలు కష్టమే కానీ ఏమి లేదు. ఏ ఏ ఏ పథకము మీకు అందట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అజయ్ కుమార్ అండి. అజయ్ కుమార్ గారు. ఏం చేస్తూ ఉంటారు? జిరాక్స్ షాప్ అండి. జెరాక్స్ షాప్. ప్రభుత్వం ఇచ్చే పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? నాకైతే ఏం రావట్లేదు కదండి. ఏ రావట్లేదు? నాకేం రావట్లేదు. ఇప్పుడు అసలు మీకు రావట్లేదని కాదు కానీ ప్రభుత్వం చాలా పథకాలు అనేది జారీ చేసింది. అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటారా? నాకు తెలిసి వేస్ట్ అండి అదంతా. నాకు తెలిసి అంతే అంతే. ఫ్రీ పథకాలు ఇవ్వకూడదు కదా అంతా. ఎందుకని? రీజన్ చెప్పండి. రీజన్ అంటే ఏదో డెవలప్మెంట్ చూస్తే బాగుంటుందని. డెవలప్మెంట్ బాగుంటుందని. పథకాలకి డెవలప్మెంట్కి ఏంటి డిఫరెన్స్? పథకాలు అంటే ఫ్రీగా వచ్చేది ఉచితంగా ఇస్తామంటే అందరు ఇళ్ళకాడే ఉంటారు కదండి. అందుకని డెవలప్మెంట్ అయితే వాళ్ళకి ఏదైనా జాబులు కానీ ఏదైనా వస్తూ ఉంటాయి కదా. అందుకని ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించి చెప్తాను. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సరేనండి. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ మళ్ళీ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ ముందుకి తర్వాత ఏదైనా సరే ఉచితంగా కానీ అసలు మళ్ళీ అనేది పెట్టకూడదు పథకాలు. ఎలక్షన్ మూమెంట్లో సుప్రీంకోర్టే చెప్పింది కదా, ఉచితంగా బియ్యం ఇచ్చినా, ఉచితంగా రేషన్ ఇచ్చినా, ఉచితంగా డబ్బులు ఇస్తే దేనికి? డెవలప్మెంట్ కావాలి కదా. పని చూపిస్తే పని చూసి బతుకుతారు. దాని మీద ఇసుక ఆపడం వల్ల జగన్ ప్రభుత్వంలో ఎన్ని రంగాలు అయిపోయినాయి? 12 రంగాలు అయిపోయినాయి. ఒక రంగం అనేది కాదు, 12 రంగాలు. ఇప్పుడు ఇసుక ఉంది. ఇసుక ఆపడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోయింది. రిలీజ్ వ్యాపారం దెబ్బతింది. సిమెంట్ పని చేసేవాడు సిమెంట్ పని కొనాలంటే ఇప్పుడు రిలీజ్ వ్యాపారం చేయాలంటే వాళ్ళకి సిమెంట్ కొనాలి. సిమెంట్ కావాలంటే ఇసుక కావాలి. ఆ డెవలప్మెంట్ ఏమంటే ఎన్ని రకాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది. వాడు సామాన్ కొంటేనే పని ఉంది. కార్పెంటర్ ఉన్నాడు, కార్పెంటర్ వాళ్ళకి చెక్క కొంటేనే పని ఉంటుంది. పని చూపించాలి కానీ పని చూసి బతికితే సరిపోయింది కానీ అదొకటి డెవలప్మెంట్ మళ్ళీ బాగానే జరుగుతుంది. కానీ పథకాలు ఉచితంగా ఇచ్చే పథకాలు ఏది వద్దండి. డబ్బు కానీ ఏంది డబ్బు అనేది వేయకూడదండి. సోమరిపోతులు చేస్తున్నారు పథకాలు వచ్చి. ఒక ఇంట్లో ఇప్పుడు సపోజ్ 4 ఉన్నారనుకోండి, 3 పడతాయి. మాకు 40,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి వాళ్ళకి అని చెప్పి అయితే 8 నెలలు తింటారు, అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు తింటారు, 4 నెలలు 5 నెలలు తర్వాత సోమరిపోతులే కదా. సుప్రీంకోర్టు అదే చెప్తుంది, ఎలక్షన్ ముందు ఏదైనా సరే ఉచితంగా పథకాలు పెట్టొద్దు. సో ఇప్పుడు ఆ రాష్ట్రం అప్పులు పాలైంది 5 లక్షల కోట్లు. అంతకుముందు జగన్ ప్రభుత్వం అయినా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా కానీ అప్పులు తెచ్చి మళ్ళీ చేయడమే కదా. అవునా కదా? అందుకని డెవలప్మెంట్ అనేది ఏంటంటే ప్రజల్లోంచి రావాలి. కష్టపడి పనిచేసి బతికితేనే కదా. అవునా కదా? అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.